చిత్తూరు జిల్లా కుప్పం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నీల జగదీష్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఆర్ఓకు దాఖలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కుప్పం ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసమే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు. కుప్పంలో వైసీపీ నేతల భూ కబ్జాలు, అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరు నాన్ లోకల్, కానీ నేను లోకల్ గా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. నాకు ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిపించండి అని ప్రార్థించారు. నేను నీలా జగదీష్ అని వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భార్య మురసంపల్లి. ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ రెబెల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. సో ఇది వేసేదాని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు, అది ఏమైనా కావచ్చు. మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది. భూ కబ్జాలు, అరాచకాలు. ఏదైనా ఆడదానిగా మనం ఇంత నేను తెగించి ఎందుకు ముందుకు వచ్చినానో మీకు తెలుసు. ఎందుకంటే ఆడదానికి ఇక్కడ భద్రత లేదు కాబట్టి ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భార్యని బూతులు పెట్టించి తిట్టించినారంటే ఇంకా సామాన్య కుటుంబం నుంచి వచ్చే ఆడవాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉంటుందనేది మీరు ఆలోచించండి. సో దీని పట్ల నేను ఆలోచించి ఒక అడుగు ముందరికేసి ఎన్నెన్నో రిస్క్ తీసుకొని ఒక అడుగు ముందరేసి వచ్చినాను. దయచేసి నన్ను ఆదరించండి. ఇక్కడ నేను లోకల్ కాబట్టి ఎన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క లోకల్ కూడా ఇక్కడ రాలేదు, మనం గెలిపించుకోలేదు. మన చంద్రబాబు నాయుడు గారైనా ఇప్పుడు ఉండే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ గారైనా మన లోకల్ కాదు, మీకు అందరికీ తెలుసు. ఈ ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇచ్చినారంటే మీకు 24/7 నేను మీకు అందుబాటులో ఉంటాను. నేను మిలిటరీ ఓన్ భార్య అయ్యిండి కూడా నా ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఒక దీంతో నేను వచ్చినానే కానీ వేరే ఉద్దేశంతో కాదు. మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరిగింది అనేది. ఆల్రెడీ మీరు చూసిండారు అనుకుంటాను నా పోస్టులు, నేను పెట్టిన వీడియోస్ అన్నీ. భూ కబ్జాల వల్ల నేను వ్యతిరేకించిన దాంతో వాళ్ళు నన్ను చాలా విధాలుగా నేను పెట్టినాను కూడా. అప్పుడప్పుడు నేను మీడియా వాళ్ళని పిలిచి ఇట్లా జరుగుతూ ఉన్నాయని చెప్పినాను కూడా. సో అందుకనే వాళ్ళకి మంచి బుద్ధి చెప్పాలంటే నామినేషన్ అయ్యేలా మీరు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కుప్పం గంగమ్మ సాక్షిగా నేను చెప్తాను, మీకోసం ఎటువంటి ఇది వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఉన్నానని మీకు హామీ ఇస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.